ప్రతి మనిషికి ఇద్దరు స్నేహితులు ఉంటారు, ఇద్దరు శత్రువులు ఉంటారు. ఆ ఇద్దరు మీ లోపలే ఉన్నారు. అవును, వాళ్ళెవరో కాదు, మీ మనసే మీకు శత్రువు, మీ మనసే మీ మిత్రుడు. 6వ అధ్యాయం ధ్యాన యోగం. ఇది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, ఇది ఒక మెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కృష్ణుడు ఇక్కడ ఒక పవర్ఫుల్ నిజాన్ని చెప్పారు. ఎవరైతే తన మనసును జయించారో వారికి మనసు ఒక స్నేహితుడిలా సహాయపడుతుంది. కానీ మనసుకి లొంగిపోయిన వారికి ఆ మనసే ఒక గొప్ప శత్రువులా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. మీరు మీ మైండ్ కి మాస్టర్ అవ్వాలా లేక మీ మైండ్ కి సర్వెంట్ అవ్వాలా అనేది ఈ అధ్యాయం నిర్ణయిస్తుంది. ధ్యానం ఎలా చేయాలి? కృష్ణుడు ఇక్కడ ప్రాక్టికల్ గా స్టెప్స్ ఇచ్చారు. ఒక ప్రశాంతమైన చోటుని ఎంచుకోండి. మరీ ఎత్తుగా కాకుండా మరీ పల్లంగా కాకుండా ఉన్న ఆసనం మీద స్థిరంగా కూర్చోండి. వెన్నెముక, మెడ, తల తిన్నగా ఉంచి చూపు ముక్కు మీద నిలిపి వేరే దిశల్లోకి చూడకుండా ఏకాగ్రత వహించండి. ధ్యానం అంటే ఏదో మంత్రం చదవడం కాదు, మీ ప్రాణశక్తిని, మీ ఆలోచనలను ఒకే చోటికి కేంద్రీకరించడం. మీ మనసు అలలు లేని సరస్సులా మారినప్పుడు మీలో ఉన్న దైవం మీకు కనిపిస్తుంది. మనకి కృష్ణుడు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేశారు. నాత్యస్నతస్తు యోగోస్తి. అతిగా తినేవాడికి, అసలు తిననివాడికి, అతిగా నిద్రపోయేవాడికి, అసలు నిద్రపోని వాడికి ఈ యోగం సాధ్యం కాదు. జీవితంలో బ్యాలెన్స్ చాలా ముఖ్యం. మీ ఆహారం, మీ నిద్ర, మీ పని అంతా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఎప్పుడైతే మీరు ఈ దినచర్య క్రమశిక్షణతో ఉంటుందో అప్పుడు మీ జ్ఞానం ఫలిస్తుంది. విలాసాలకు వెళ్ళకండి, అలాగని శరీరాన్ని హింసించుకోకండి. మధ్య మార్గమే మోక్ష మార్గం. అర్జునుడు కృష్ణుడిని మనందరి తరపున ఒక ప్రశ్న అడిగాడు. కృష్ణ, ఈ మనసు గాలి లాంటిది, దీన్ని పట్టుకోవడం చాలా కష్టం, ఇది చాలా చంచలమైనది, అంటే రెస్ట్లెస్. దీన్ని కంట్రోల్ చేయడం ఎలా? కృష్ణుడు చిరునవ్వుతో 2 మార్గాలు చెప్పారు. అభ్యాసం అంటే ప్రాక్టీస్. మనసు పారిపోతున్న ప్రతిసారి దాన్ని బలవంతంగా వెనక్కి తీసుకురావాలి. వైరాగ్యం, డిటాచ్మెంట్. అవసరమైన విషయాల మీద కోరికలను తగ్గించుకోవాలి. గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ లేని జ్ఞానం, శ్రమ లేని విజయం ఎప్పటికీ తక్కువ. జ్ఞానంలో సిద్ధి పొందిన వాడు ఎలా ఉంటాడు? వాడు బంగారాన్ని, మట్టిగడ్డను, రాయిని సమానంగా చూస్తాడు. సుఖంలోనూ దుఃఖంలోనూ చలించడు. గాలి లేని చోట దీపం ఎలా అయితే కదలకుండా స్థిరంగా ఉంటుందో, యదా దీపో నివాతస్థో. ఒక యోగి మనసు కూడా ఆత్మజ్ఞానంలో అంత స్థిరంగా ఉంటుంది. చివరిగా కృష్ణుడు ఒక అద్భుతమైన భరోసా ఇచ్చారు. ధ్యాన మార్గంలో ఉన్నవాడు ఎప్పటికీ నశించడు. ఒకవేళ ఈ జన్మలో లక్ష్యాన్ని చేరకపోయినా తర్వాతి జన్మలో ఆ జ్ఞానంతో పుడతాడు. మీరు చేసే ఏ ప్రయత్నమూ వృధా కాదు. మీ ప్రతి నిమిషం జ్ఞానం మీ ఆత్మను ఉన్నతంగా మారుస్తుంది. మీ మనసును ఒక ఆయుధంగా మార్చండి, బంధనంగా కాదు. లోపల ఉన్న ప్రశాంతతను కనుగొన్నవాడే ప్రపంచాన్ని గెలవగలడు. ఈ రోజు నుండి రోజుకు కనీసం 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించండి. అదే మీ విజయానికి తొలి అడుగు. ఈ ధ్యాన యోగం మీలో నిశ్శబ్దాన్ని, శక్తిని నింపుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకి షేర్ చేయండి. మరిన్ని భగవద్గీత రహస్యాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ, జై హింద్.